నమస్తే అండి, నా పేరు అరుణ. ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా ఏంటంటే, చాలామంది హెయిర్ లాస్ అయ్యి చాలామంది బాధపడుతున్నారు. ఇప్పుడు దానికి కారణాలు ఏంటంటే, మనం బయట ఉండే పొల్యూషన్ కావచ్చు, లేకపోతే మనం వాడే ఎక్కువ కంటెంట్ ఉన్న షాంపూస్ కావచ్చు, వాటి వల్ల కూడా మనం హెయిర్ లాస్ అవుతున్నాము. దానికి మనం ఇంట్లో ఉండే వాటితోటే మనం హెయిర్ లాస్ని తగ్గించుకోవచ్చు. దానికి ఇంటర్నల్గా డైలీ కొన్ని మొలకలు తింటే కూడా ఆరోగ్యం బాగుంటుంది. దానితో పాటు ఎక్స్ట్రా మనం బయట హెయిర్కి వాడే షాంపూస్లలో కూడా కొంచెం పవర్ తక్కువ ఉన్నవి వాడితే కూడా బాగుంటుంది. అది మన ఇంట్లో ఉండే వస్తువుతో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ చుండ్రు ఉన్నవాళ్ళు, హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు మెంతులు మనం నైట్ వాటర్లో నానబెట్టి పొద్దున మనం తలకి ఇంకొక గంట సేపు తలకు పోసుకున్నాం. అవి బాగా పిండాలి. బాగా కొంచెం నలిపితే అవి మెత్తగా అవుతాయి కదండి. ఆ మెత్తగా అయిన తర్వాత మనం గంజిలాగా పిండేసి ఆ పిప్పినంతా తీసేసి మనం హెయిర్ బాత్ చేసినాక దాన్ని కొంచెం మనం షాంపూ లాగా అడ్వైజ్ చేసిన జుట్టుకు పట్టిస్తే అవి మనకు కండిషనర్లు యూజ్ అవుతుంది, ప్లస్ చుండ్రు పోతుంది, మన హెయిర్ ఫాల్ మన జుట్టు కూడా షైనింగ్ వస్తుందండి. ఇది ఇంట్లో ఉండే వస్తువుతోటే వాడుకోవచ్చు. దీనికి పెద్దగా ఖర్చు కూడా ఏమి ఉండదు. ఒకసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ బాగుంటుంది. మేము ఆల్రెడీ వాడుతున్నాం కూడా. జుట్టు రాలటం అనేది నేటి తరంలో సాధారణమే అయినా అది కాస్త ఎక్కువగా ఉంటే మాత్రం ఆందోళన పడాల్సి వస్తుంది. ఇక ఈ సమస్య అనేది వివిధ కారణాల వల్ల వచ్చే అవకాశాలున్నాయి. కొందరికి పొల్యూషన్ వల్ల, కొందరికి ఆహారపు అలవాట్ల వల్ల, ఇంకొందరికి వంశపారంపర్యంగా వచ్చే మార్పుల వల్ల కూడా జుట్టు రాలుతుంది. మన శరీరంలోని హార్మోన్ల మార్పులు కూడా జుట్టు రాలడానికి కారణాలుగా మారుతాయి. థైరాయిడ్, అలోపేసియా, ఆటో ఇమ్యూన్ సమస్యలు కూడా జుట్టు రాలటానికి కారణాలు. వీటితో పాటు ఒత్తిడి, నిద్ర లేకపోవటం, మందులు ఎక్కువగా వాడటం, వృద్ధాప్యం, బరువు తగ్గటం ఎక్కువగా జుట్టు రాలటానికి కారణాలు. అరుణ గారు చెప్పిన విధంగా ఒక రాత్రంతా మెంతులను నీటిలో నానబెట్టి ఉదయం ఆ మెంతులను ఒక క్లాత్లో వేసుకుని గట్టిగా పిండితే దాని నుంచి రసం వేరవుతుంది. ఇలా వచ్చిన రసాన్ని తలస్నానం చేశాక కండిషనర్ లాగా జుట్టుకు పట్టించాలి. కాసేపటి తర్వాత మళ్ళీ కడిగేయాలి. ఇలా చేయటం ద్వారా తలలో ఉన్న చుండ్రు పోయి జుట్టు రాలుడు సమస్య తగ్గుతుంది. ఇంత మంచి చిట్కా చెప్పిన అరుణ గారికి ధన్యవాదములు. ఇంకా మంచి హెల్త్ టిప్స్ కోసం చూస్తూనే ఉండండి HM TV Health Plus.